శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఓ వ్యక్తి తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. కుంటమద్ది గ్రామంలో గంగాధర్ అనే వ్యక్తి తుపాకీ తీసుకుని ఒక మహిళ ఎంపీటీసీ కుటుంబంపై బెదిరింపులకు దిగారు. గతంలో గంగాధర్ ఎంపీటీసీపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. దీనిపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును విత్డ్రా చేసుకోవాలంటూ ఇవాళ గంగాధర్ ఎంపీటీసీ భర్త కేశవ్ను బెదిరించాడు. తుపాకీతో వీరంగం సృష్టించాడు. దీంతో కేశవ్తో పాటు ఇతరులు గంగాధర్ను పట్టుకుని దేహశుద్ధి చేసి తుపాకీని లాక్కున్నారు. వెంటనే రామగిరి పోలీస్ స్టేషన్లో సంఘటనపై ఫిర్యాదు చేశారు. గంగాధర్ టీడీపీ సానుభూతిపరుడు కాగా ఎంపీటీసీ కుటుంబం వైసీపీకి చెందిన వారిగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అసలు ఈ తుపాకీతో వ్యక్తి హల్చల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, ఈ రోజు సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో ఒక గంగాధర్ అనే ఒక వ్యక్తి తుపాకీతో హల్చల్ చేసిన సంఘటన జరిగింది. అయితే ఒక మహిళా ఎంపీటీసీ కుటుంబంపై బెదిరింపులకు దిగాడు. గతం నుంచి ఈ మహిళా ఎంపీపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న గంగాధర్ ఈ రోజు మహిళా ఎంపీపీ ఇంటి దగ్గరికి వెళ్లి ఈ రోజు తుపాకీతో బెదిరించిన సంఘటన జరిగింది. అయితే ఈ మహిళా ఎంపీపీ గతంలో కూడా ఎంపీటీసీ గతంలో గంగాధర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. ఆ పైన లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఆ కేసుని వెనక్కి తీసుకోవాలంటూ ఈ రోజు డైరెక్ట్ గా గంగాధర్ మహిళా ఎంపీటీసీ ఇంటి దగ్గరికి వెళ్లి గన్ను తీసుకొని బెదిరించిన సంఘటన జరిగింది. అయితే అక్కడున్న ఎంపీటీసీ భర్త మరికొంత బంధువులు ఈ రోజు ఆ గంగాధర్ పై దాడి చేసి అక్కడ గన్ను తీసుకొని ఆయనపై దేహశుద్ధి చేయడం జరిగింది. అంటే ఈ దాడి చేస్తేనే గంగాధర్ అయితే పారిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఇదే సంఘటన చేసి గన్నుతో పాటు గంగాధర్ పై మరొకసారి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పద్మ, అయితే విజయ్, అసలు గంగాధర్కు ఆ మహిళకు గొడవలు ఏంటంటే గతంలో ఎలాంటి గొడవలు ఉన్నాయి అసలు? అయితే మహిళా ఎంపీటీసీపై అంటే కన్నేసిన ఎలాగైనా కానీ ఆమెను లొంగ తీసుకోవాలని చెప్పి గతంలో ఒక 2-3 సార్లు ప్రయత్నం కూడా చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఇది గమనించిన దీనిపైన ఒకసారి పోలీస్ స్టేషన్ రామగిరి పోలీస్ స్టేషన్ లో మహిళా ఎంపీటీసీ గంగాధర్ పై లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఒకసారి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఈ రోజు వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతోనే గంగాధర్ ఈ రోజు ఇంటి దగ్గరకు వచ్చి పెద్ద గలాట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే గంగాధర్ తెలుగుదేశం సానుభూతి పరుడుగా తెలుస్తుంది. అయితే ఎంపీటీసీ ఏదైతే ఎంపీటీసీ ఉన్నారో ఎంపీటీసీ వైసీపీ వర్గీయులుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.